కుకట్పల్లి నియోజకవర్గంలో జనసేనకి సీట్ కేటాయించడం ద్వారా గెలిచే సీట్ను కోల్పోయే అవకాశం ఉందన్నారు బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు. బీజేపీ జనసేన పొత్తులలో భాగంగా కుకట్పల్లి సీట్ను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలంగా ఉంది. పెద్ద నాయకులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి మీ అందరికీ దండం చేసి మేమందరం రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిచి ఈ బహుమానం కుకట్పల్లికి తీసుకొస్తామని చెప్తున్నాము. ఒకటే రిక్వెస్ట్ అన్న, భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉంది. ప్రతి కార్యకర్త, ప్రతి స్థాయి నాయకులు, ప్రతి ఒకరు మహిళలు కానీ, స్థానిక నాయకులు కానీ, కార్పొరేటర్ కానీ, పెద్ద స్థాయి నాయకులు కానీ మేము 6 నెలల నుంచి ప్రతి గడప దొక్కామన్నా, గడప గడప పాదయాత్ర చేశాము. ప్రజలలో చాలా గట్టి బలం ఉంది. మేము కోరుకుంటూ ఒక్కటే, జనసేన పొత్తు పెట్టుకోండి, కానీ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ భూస్థాయి నాయకులు కానీ, శక్తి కేంద్రాలు కానీ ప్రతి ఒక్కటి గట్టిగా ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఈరోజు ఎదుర్కొనే పార్టీ కుకట్పల్లి ఈ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కానీ, కాంగ్రెస్ పార్టీ బండి రమేష్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేకమైన దాడులు చేశాము. వాళ్ళు చేసినటువంటి మోసపూరితమైన వాగ్దానాలను తిప్పికొట్టడం జరిగింది మా జిల్లా అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే టీఆర్ఎస్ను ఎదుర్కొనేటటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి ఒక పార్టీ బీజేపీ. ఇక్కడ ఉన్నటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలంటే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు చేసిన వాగ్దానాలన్నీ తిప్పికొట్టడం జరిగింది. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ గెలిచే తరుణంలో మరి జనసేనతోటి పొత్తు పెట్టుకొని, జనసేన పొత్తుకు మేము వ్యతిరేకం కాదు, మాది ఎన్డీఏలో భాగస్వామ్యం కనుక వారికి కూడా సీట్లు ఇవ్వాలి, ఇవ్వద్దు అనటం లేదు. కానీ ఇక్కడ గెలిచే స్థానంలో ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళు ఇక్కడ సీట్ అడగడమే తప్పు. మా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా తప్పకుండా దీన్ని తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది. బీజేపీకి సీట్ కేటాయించవలసిన అవసరం ఉంది. కుకట్పల్లి అడ్డా